శ్రీకాకుళం జిల్లా అసరవల్లి ప్రాంతంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ప్రాంగణంలో రథసప్తమి వేడుకలు నిర్వహించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ స్వామి వారి రథాన్ని ప్రారంభించి సూర్య నమస్కారాలు, యోగా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, సంబంధిత అధికారులు, టీడీపీ నాయకులు, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర పండుగగా గత సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత 3 రోజులు మనం అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. దాన్ని ఈ సంవత్సరం 7 రోజులు ఉత్సవాలు జరపమని మనకి జీవో పాస్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఉత్సవాలు 7 రోజులు జరపమన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు అసలు సూర్యనారాయణ స్వామి టెంపుల్ వరకు జరుగుతుంది. వీటన్నిటిని పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని, జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఈ రోజు ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లా అధికార యంత్రాంగం, అలాగే ఈ ఆలయ కార్యనిర్వాహక అధికారి మరియు సిబ్బంది అందరికీ వివిధ స్వచ్ఛంద సంస్థ. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ కూడలి వద్ద యువజన విద్యార్థి సంఘాల నాయకులు అక్రమంగా నమోదైన కేసులను తొలగించాలని, విద్యారంగం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఏఐవైఎఫ్, యూత్ కాంగ్రెస్, వైఎస్ఆర్ యువజన, ఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్ఎస్ నాయకులు పాల్గొని రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణము కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న విద్యారంగ సమస్యల పరిష్కారం అయితేనేమి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం అయితేనేమి ఇంతవరకు కూడా చేసిన పాపాన లేదు. మీరు 20 నెలలు గద్దెకెక్కిన తర్వాత యువకుల యొక్క ఓట్లతో మీరు గెలిచి ఈరోజు నిరుద్యోగ సమస్యలు పట్టించకపోవడం అన్యాయం. ఆనాడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో యువగలంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ చేసిన విద్యార్థులు ఈరోజు తోపుడు బళ్ళు, కూరగాయల వ్యాపారము, టిఫిన్ షాపులు పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. ఆ పాపం మీదే తెలుతుంది. తక్షణమే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జనవరి రాగానే 2 జనవరిలు దాటాయి, మీరు ఒక జాబ్ అని ఇచ్చిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. కాబట్టి తక్షణమే మేము చెప్తూ ఉన్నాం, ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం, వెంటనే విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేయాలి. చేయని పక్షంలో మరిన్ని పోరాటాలకు మేము శ్రీకారం చుడతామని శ్రీకాకుళం జిల్లా వేదికగా